ఈరోజు పప్పు మామిడికాయ వండుతున్నానండి. అది ఎలా వండుతానో చూపిస్తాను. పప్పు కడిగేసి కుక్కర్లో పెట్టాను. దానిలోకి ఏమేమి వేస్తాను చూపిస్తాను. ఇదిగోండి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, మామిడికాయ ఊరుగండి. అదే పచ్చి ముక్కలు అయితే ఎక్కువ వేస్తాము. ఈ ఎండబెట్టిన మామిడికాయ ఊరుగు కదా, అవి ఎండిపోయి సన్నగా అవుతాయి అన్నమాట. ఈ ఊరుగైతే సరిపోద్ది ఆ పప్పులోకి. దీనిలో ఉల్లిపాయలు, మామిడి ఊరుగు వేసి మీకు చూపిస్తాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసి దానిలోకి ఇదిగోండి పసుపు వేస్తున్నాను, ఇదిగోండి సాల్ట్ వేస్తున్నాను, పచ్చిమిర్చి వేసాను కదా, ఈ కారం సరిపోతుందండి, కారం వేసాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసేసి 3 విజిల్ రానిచ్చినాక పప్పు ఎలా ఉడికిందో చూపిస్తాను. పప్పు అయితే అలా ఉడికిపోయిందండి. ఇప్పుడు తాలింపు వేస్తున్నాను, తాలింపు చూపిస్తాను. ఇదిగోండి తాలింపు వేస్తున్నాను. ఎండుమిరపకాయలు వేసానండి, ఎల్లుల్లిపాయలు వేసాను. ఇప్పుడు తాలింపు గింజలు వేసేస్తున్నాను, వేగనిస్తాను. తాలింపు గింజలు వేగినాయండి. ఇప్పుడు ఉల్లిపాయను కొంచెం కరివేపాకు కాస్త నూనె ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి తాలింపు. నేను గానుగ నూనె వాడతాను, గానుగ నుంచి తెచ్చుకుంటామండి శనగ నూనె. ఇదిగోండి కాస్త వెంగ వేస్తున్నాను. తాలింపు వేగిపోయింది, వెంగ వేస్తున్నాను అనమాట. తాలింపు వేగిపోయిందండి. పప్పు వేసి చూపిస్తాను మీకు. పప్పు అయితే సూపర్గా ఉందండి, చాలా చాలా బాగుంది. టేస్ట్ చూశాను, పులుపు, ఉప్పు, కారం అన్నీ బాగున్నాయండి. చాలా టేస్ట్ అయితే అదిరిపోయింది. ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. నేను ఛానల్ అయితే కొత్తగా పెట్టానండి, యూట్యూబ్ ఛానల్. మీరు తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.